ఉదయకాల సమయంలో మరి యెషయా గ్రంథము 45వ అధ్యాయము అది 17వ వచనం నుండి ఇలాగ రాయబడి ఉన్నదమ్మా. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయో విస్మయం అందకయో నుందురు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచెను. నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించెను. ఆయన సెలవిచ్చినది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశంలోని మరుగైన చోటున నేను మాటలాడలేదు. మాయాస్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియచేయవాడనగు యెహోవాను నేనే. ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఇక్కడ మరి 18వ వచనం చూసినట్లయితే, ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచెను. నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు. నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించాను అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది. అయితే అదే వాక్యం ఆదికాండం దగ్గరికి వచ్చేటప్పటికి, ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి చూసినట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ చూస్తే నిరాకారముగా నుండినట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలముగా నుండినట్లు దాన్ని సృజించాను అని ఇక్కడ యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆది కాండంలో చూసినట్లయితే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని అక్కడ ఉంది. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. అయితే ఇక్కడ ఆది కాండములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదని వ్రాయబడినటువంటి మరి ఈ వాక్యాన్ని, అదే యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి వాక్యానికి మధ్య ఎంతో తేడా ఉంది. మరి సృష్టి ఆరంభంలోనే మరి మనం చూసినట్లయితే భూమి మానవ నివాసానికి యోగ్యముగా లేదు అని అక్కడ మనకి స్పష్టంగా తెలియజేయబడింది. కానీ అక్కడ కిందకు చూసినట్లయితే మరి ఆ యొక్క ఆదికాండము 1వ అధ్యాయము అంతా కనుక చదివినట్లయితే సృష్టి అంతా కూడా మరి ఆ యొక్క మరి 1వ అధ్యాయంలో వ్రాయబడటం మనం చూస్తున్నాము. అక్కడ ఒక మాట ఉంది, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. ఈ చీకటి అగాధ జలములపై కమ్మి ఉన్నప్పుడు మరి ఇక్కడ చెప్పినటువంటి మాట, దేవుని ఆత్మ అక్కడ చూసినట్లయితే దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. చీకటి అగాధ జలములపై కమ్మి ఉంటే దేవుని ఆత్మ మరి జలముల పైనంట అల్లాడుతూ ఉన్నదంట. జలములపై అల్లాడుతున్నటువంటి ఆత్మ ఆదిలోనే మరి మనము నూతన నిబంధనలోనికి వచ్చినప్పటికీ మరి ఆ యొక్క అపోస్తుల కార్యాల్లో ఉన్నటువంటి ఆది అపోస్తులు ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక అనుభవాన్ని అక్కడ మరి యేసయ్య మరి పునరుద్ధాన దినం అయిపోయిన తర్వాత 40 దినాల తర్వాత మరి ఆరోహణం అయినప్పుడు మరి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మరి మేడగదిలో వారు పొందుకున్నటువంటి అనుభవం మనకి అక్కడ తెలుసు. అయితే మరి ఇది ఇక్కడ భూమి సృష్టి ఆరంభంలోనే మరి ఇక్కడ దేవుని ఆత్మ జలములపై అల్లాడుతున్నది అనేసి ఇక్కడ ఉంది. దేవుని ఆత్మ, ఈ ఆత్మ జలములపై అల్లాడుతున్నటువంటి ఈ ఆత్మ మరి భూమి నిరాకారంగా శూన్యంగాను ఉన్నది అని రాసినటువంటి చోట ఈ సృష్టి చేయడంలో దేవుడు ఉపయోగించినటువంటి విధానం ఏంటంటే, సృష్టి కార్యంలోనే మరి పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మనకి ఇక్కడ కనబడుతుంది. సృష్టి ప్రారంభంలోనే పరిశుద్ధాత్మను గురించి ఇక్కడ మనం లేఖనాల్లో చదవటం జరిగింది. అయితే ఇక్కడ అలా చదువుకుంటూ వెళ్తే గనక
మరి ఆదికాండం మొదటి అధ్యాయంలో ప్రభు మరి ఇక్కడ దేవుడు ఇక్కడ భూమిని కలుగజేశాడని, మరి దానిని సిద్ధపరిచాడు. ఇక్కడ మరి యెషయా గ్రంథంలో మరి ఇక్కడ రాసి ఉన్నది కదా! ఆయన ఏం చేశాడు? ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచాడంట. దానిని భూమిని సిద్ధపరిచాడు. ఇక్కడ ఏం చేశాడంటే దేవుని కార్యం ఏంటంటే దే భూమిని ఎలా సిద్ధపరిచాడో ఆదికాండంలో మరి ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది కదా! వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. అదంతా చదువుకుంటా వెళ్తే టైం సరిపోదు కాబట్టి నేను ఈ పాయింట్స్ మాత్రమే చెప్తున్నాను. దేవుడు అక్కడ మొదటగా వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూడటం జరిగిందది. అదే రీతిగా మరి ఆరిన నేలకు భూమి అని, జలరాశికి సముద్రములని పేరు పెట్టాను. దేవుడు అక్కడ ఏం చేశాడు? అక్కడ అది మంచిదైనట్టు దేవుడు చూచాడు. ఇక్కడ మరలా మరి భూమిని ఆ యొక్క గడ్డి తమ తమ జాతి ప్రకారంగా విత్తనములు గల చెట్ల చెట్ల వృక్షాలను మొలిపించడానికి మరి అక్కడ మరి దేవుడు సృష్టి చేసినప్పుడు అది మంచిదైనట్టు మరలా చూశాడు అక్కడ. అదే విధంగా భూమి మీద వెలుగుచుటకు పగటిని రాత్రిని వేరుపరచుటకు గొప్ప జ్యోతులను మరి నక్షత్రాలను మరి ఆ విశాలమైనటువంటి స్థలంలో దేవుడు మరి ఏర్పాటు చేశాడు. అది మంచిదైనట్లుగా దేవుడు చూచాడు. ఆయన సృష్టి కార్యం అంతా మంచిదైనట్లుగా ఒక్కొక్కటి చేయడం మరి అది మంచిదైనట్లుగా మరి ఆయన చూడడం జరుగుతుంది. అలాగే జలముల్లో వాటి వాటి జాతి ప్రకారము మరి జీవము కలిగి చలించి వాటన్నిటిని సృజించాడు. అది మంచిదైనట్లుగా దేవుడు చూశాడు. అదే రీతిగా దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, పశువులను, నేలను ప్రాకు ప్రతి పురుగును చేసి అది మంచిదైనట్లుగా దేవుడు చూచాడు కదా! మరి ఇక్కడ మరి ఆయన వెలుగు కమ్మని పలికాడు. అది మంచిదైనట్టు చూసాడు. అలాగే ఆరిన నేలను భూమి అని మరి జలరాశికి సముద్రంలో అని పేరు పెట్టి అది మంచిదైనట్టుగా చూసాడు. అయితే ప్రభు ఇక్కడ ఏం చేస్తాడంటే మంచిదైనట్టుగా దేవుడు ప్రతీదీ కూడా చూస్తూ దేవుడు ఏం చేశాడు? తన స్వరూపమందు భూమిని ఆ రీతిగా ఒక్కొక్కటి క్రియేట్ చేస్తూ మరి తన స్వరూపమందు నరులను స్త్రీలుగాను, పురుషులుగాను సృజించి దేవుడు వారిని ఆశీర్వదించి మరి ఎలా ఆశీర్వదించారంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి, దానిని లోబరుచుకొనండి. దాని భూమిని నింపండి, దాన్ని మీరు లోబరుచుకోండి కదా! ఇదంతా సృష్టి కార్యం ఆదికాండంలో. అలాగే మరి ఈ యొక్క యెషయా 45 అధ్యాయం 18 వచనం గనక చూసినట్లయితే ఇక్కడ చెప్పినటువంటి మాట ఏంటంటే ఆయన మరి నిరాకారముగా నుండినట్లు దాన్ని సృజింపలేదు అంటున్నాడు. ఎందుకు? ఆయన భూమిని కలుగజేసి ఆ భూమినిలోకి ఇవన్నీ కూడా సిద్ధపరిచాడు దేవుడు. సిద్ధపరిచి ఆ సిద్ధపరిచినటువంటి వాటన్నిటిని మంచిగా ఎంచి మరి ఆఖరిగా ఆయన పోలిక చొప్పున నరులను సృష్టించి వారిని మరి ఆయన స్త్రీలుగాను, పురుషులుగాను కేవలం ఆయన పోలికలోనే మరి ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, దానిని లోబర్చుకోండి మీకు అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా సృష్టి అంతా చదివితే ఇంకా క్లియర్‌గా ఉంటది. అలా చేశాడు దేవుడు. ఈ రీతిగా దేవుడు మరి భూమిని సిద్ధపరిచి మరి స్థిరపరిచి ఉన్నాడు ఇక్కడ. అయితే మరి నిరాకారముగా ఉందంట భూమి. నిజంగానే మరి మన జీవితాలు కూడా చూసినట్లయితే నిరాకారముగా, నిరాకారముగా ఉన్నటువంటి ఈ జీవితాలకి దేవుడు మరి ఒక ఆకారాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తని మనం కలిగి ఉన్నాము. మరి నిజంగానే మన జీవితాల్లో నిజమే దేవుడిని అనుభవించినప్పుడు రక్షణ లేని అనుభవంలో వెళ్తున్నప్పుడు మరి ఉన్నటువంటి జీవితాలన్నీ కూడా నిరాకారముగా ఒక ఆకారం లేదు మనకి. ఒక గమ్యం లేదు. ఒక గురి లేనటువంటి మన జీవితాలకి మరి దేవుడు మనకి ఒక మరి ఆకారాన్ని తీసుకొని వచ్చాడు. మరి దేవుడు శూన్యములో నుండి కూడా సమస్తాన్ని సృష్టించినటువంటి మన దేవుడు కదా! మరి జలములపై అల్లాడినటువంటి ఆ ఆత్మనే మన మధ్య ఉంచారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అనే సంచకరువును మనలో ఉంచాడాయన. అది మనకి ఈ త్రోవకు వెళ్ళండి, ఈ త్రోవకు వెళ్ళొద్దని సరిజేసే ఆత్మ మనలో ఉంది. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ. ఆ అల్లాడుతున్నటువంటి ఆత్మే మన హృదయాల్లోనూ మనం తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మరి ఎరిగినటువంటి దేవుడు. మొదటగా మనల్ని చూచినటువంటి దేవుడు మరి తల్లి, తండ్రి కూడా చూడలేనప్పుడే దేవుడు మనల్ని చూచినటువంటి దేవుడు. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూచినటువంటి దేవుడు. ఆయన యొక్క దీపాన్ని మనలో పెట్టారు. ఆ దీపమే
ఆయన యొక్క ఆత్మ మనలో పెట్టాడు. ఎప్పుడు కూడా మనకి 2 మనసులు ఉంటాయి కదా! ఏదైనా మంచి అయినా ఏదైనా చెయ్యాలి అంటే చేద్దామా? వద్దా? చేద్దామా? వద్దా? 2 మనసులు మనలోకుంటాయి. ఆఖరికి అది దేవుని ఆత్మే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది. రక్షణలో దేవుడు మనల్ని ఆకర్షించుకొని, మరి ఆయన పోలికలోనే మనం అందరము మరి స్త్రీలుగా, పురుషులుగా సృష్టించబడ్డాము అంటే, మరి మరి దేవుడు ఆదిలోనే అంతానుంచినటువంటి దేవుడు. ఆదిలోనే మనం తల్లి గర్భంలో రూపింపబడక మునుపు ఎరిగినటువంటి దేవుడు. మన జన్మదినం ఆయనకి తెలుసు. మన మరణదినం ఆయనకి తెలుసు. ఆ జన్మ మరణాల మధ్యలోనే మన జీవితకాలం సాగుతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటివే మన జీవితంలో మరి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనము మరి నడవడానికి దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆకర్షించుకుంటే తప్ప ఎవరు కూడా ఆయన వద్దకు రారు. ఎందుకంటే ఆయన ఆయన ఆత్మ మనల్ని ఎప్పుడు కూడా ప్రేరేపిస్తూనే ఉంటది. నిజంగానే ఇవన్నీ చూస్తుంటే ఆహ్, హ్మ్. ఏంటంటే ఈ మధ్య మనల్ని ఆకర్షించుకుని ఆహ్, ఆయన ఏం చేశారు, మన జీవితాల్ని ఆకారం లేనటువంటి మన జీవితాలకి ఒక ఆకారం ఇవ్వడం కొరకు ఆయన ఏం చేశారంటే, ఇలాగే రక్షణ ద్వారా మనల్ని ఆకర్షించుకొని మరి అంతేకాకుండా మనం అయోగ్యులమైనప్పటికీ, ఏ యోగ్యత మనలో లేకపోయినప్పటికీ మరి ఆయన రూపంలోనికి మార్చడం కొరకు ప్రభు మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు కలిగి మనల్ని ఆకర్షించుకొని దాని ద్వారానే మనల్ని ఆకర్షించుకోవటం, మారు మనసు అనుభవంలోనికి తీసుకొని వెళ్ళడం, పశ్చాత్తాప అనుభవంలోనికి తీసుకొని వెళ్ళడం, రక్షణ అనుభవంలోనికి తీసుకొని వెళ్లి నడిపిస్తూ, అయ్యే మనం స్థిరులముగాను, కదలని వారంగా ఉండటం కొరకు ఆయన మనకి అనేక రకాలైనటువంటి సోర్సెస్‌ని మన ముందు ఉంచుతున్నారు. మరి ఈ యొక్క 21 దినాల ఉపవాసం అనేది మనము రెన్యూల్ అవ్వటం కొరకు ఆత్మీయంగా, స్పిరిచ్యువల్‌గా మనం రెన్యూల్ అవ్వటానికి మన జీవితాల్ని మరలా ఉజ్జీవింప చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి సోర్స్ ఇది. నిజమే మన స్థితి ప్రతి దినము కూడా దినము కూడా మన జీవితాల్ని ప్రతి దినము కూడా ఆయనకి సమర్పించుకొని ప్రతి దినము ఏ దినము ఏది సంభవిస్తదో తెలియనటువంటి దినాల్లో మనం ఉంటున్నాం కాబట్టి ఆయన మన కొరకు ఒక ప్రణాళికను వేసి ఉన్నాడు. ఆదిలోనే మన కొరకు ప్రణాళిక వేసి ఉన్నాడు. ఆయన వేసినటువంటి ప్రణాళికలు ఎప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటివి, ఆశీర్వాదకరమైనటువంటి ప్రణాళికలే. ఆ ప్రణాళికలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే, మనము విశ్వాసులుగా దేవునిని అంగీకరించినటువంటి వారంగా మరి మరి ఆయన ఆత్మ చేత నడిపించబడి వారుగా ఉండాలని ఆయన మనల్ని ఈ విధంగా ఏర్పాటు చేసుకొనున్నారు. అయితే ఇంకొక విషయం ఇక్కడ మరి మరి బోర్న్ క్రిస్టియన్స్ అంటే పుట్టుకతోనే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు, అలాగే మధ్యలో అన్యులుగా ఉంటూ దేవుడి చేత ఆకర్షింపబడి రక్షణలోనికి వచ్చినటువంటి వారు ఉన్నారు. అయితే మరి జన్మతః అంటే మన మన ఫోర్ ఫాదర్స్ నుండి కూడా క్రైస్తవ జీవితం జీవించినటువంటి వారు వాళ్ళ వాళ్ళది ఎలా ఉంటదంటే ఒక విధంగా మెకానికల్‌గా మనం క్రైస్తవులం కాబట్టి ఈ రీతిగా నడుస్తున్నాము అన్నటువంటి ఉద్దేశంలో ఉంటది. అయినప్పటికీ దేవుడు ఆకర్షించుకొని నేనైతే మా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా నేను క్రైస్తవ మార్గంలోనే నడిచాము. కానీ నన్ను దేవుడిని ఆకర్షించుకున్నటువంటి సమయంలో ఆయన యొక్క ప్రత్యక్షత నేను పొందిన సమయంలో ఆయన రూపాంతర అభిషేక అనుభవాన్ని నేను పొందిన తర్వాత నా జీవితం ఒక నూతనంగా మార్చబడింది. అసలు వాక్యం చదవటం అన్నది నాకు అప్పుడే అర్థమైంది. ఎందుకంటే ప్రతి అక్షరం వెనుకున్నటువంటి ఆత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆదియందు వాక్యముండెను, వాక్యమే దేవుని యొద్ద వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక ఈ వాక్యమే, ఈ పరిశుద్ధ గ్రంథమే మనకి దేవుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధ లేఖనాల్లో వ్రాసినటువంటి ప్రతి మాటని మనం ఆశతో, ఆసక్తితో మనం దాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. నిజంగా వాక్యం చదవటం వేరు, అనుభవించటం వేరు. ఎక్స్‌పీరియన్స్ చేయటం వేరు. ఎక్స్‌పీరియన్స్ చేసిన అనుభవం వచ్చిన తర్వాతే మనల్ని దేవుడు ఆత్మలో స్థిరపరుస్తాడు. అది నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను. అంతవరకు నేను అటు ఇటుగానే ఏదో ఒకరోజు భక్తి, మెకానికల్‌గా అంటే ఒక క్రైస్తవ జీవితం జీవించేదాన్ని కానీ, ఒక దేవుని శిష్యరికపు జీవితం గాని, ఒక నిజమైన విశ్వాస జీవితం గాని అంతకుముందు అనుభవంలో లేదు. కేవలము ఆయన యొక్క అభిషేకాన్ని అనుభవించిన తర్వాతే. ఎందుకంటే అది ఒక రూపాంతర అనుభవాన్ని తీసుకొస్తది. ఎందుకంటే దాన్ని అనుభవించే రీతిలో మనం
మన భక్తి చేయాలి. ఎందుకంటే వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఆహ్, అభిషేక అనుభవంలోనికి మనం అందరం వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. అప్పుడు మాత్రమే మనం స్థిరపడగలము. నేను ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే భక్తి చేయడం వేరు, స్థిరపడటం వేరు. స్థిరమైనటువంటి పునాది మనకి అభిషేక అనుభవాల్లోనికి మనం వెళ్ళినప్పుడు అది స్థిరులనుగాను, కదలని వారునిగా మనల్ని ఉంచటానికి సహాయం చేస్తది. కనుక పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనము ఇది అవ్వగలము. ఇక్కడ నా అనుభవాలు చెప్పవలసినయి ఉన్నాయి ఎన్నోను. మరి చెప్పాలి అంటే ప్రతీదీ కూడా నాకు రాసే అనుభవము. ఆ రాసే అనుభవం కూడా ఎక్కడి నుంచొచ్చింది అంటే పరిశుద్ధ లేఖనాల్లోంచి చదివినప్పుడే మరి ఆకర్షింపబడ్డాను నేను. మరి అక్కడ ప్రకటన గ్రంథంలో రాసినటువంటి మాట ఒకటుంటది. ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనం చూసినట్లయితే అక్కడ మరి ఒక వాక్యం రాయబడి ఉన్నది. అంటే ఆ వాక్యాన్ని మనం ఎలా చదవాలన్న దాని కొరకు నేను చెప్తున్నాను. అంటే ఇది నా అనుభవం మాత్రమే. నేను ఇలా చేయాలి అని నేను చెప్పట్లేదు గానీ, నా యొక్క అనుభవాన్ని నేను చెప్తున్నానక్కడ. మరి వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివాడు ధన్యుడు. వాటిని విని ఇందులో వ్రాయబడినటువంటి సంగతులు, వ్రాయబడినటువంటి సంగతులంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సంగతులు గైకొనివాడు ధన్యుడు అనుంది. మరి ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి విన్నటువంటి వాక్యాల్ని వ్రాయడం అన్నది ఎప్పుడైనా, ఎక్కడైనా ఏ మెసేజ్ విన్నా నాకు రాసుకునే అలవాటు. రాస్తాను. అది ఎవ్వరు చెప్పినా, అది మీరు చెప్తున్నది కాదు, ఎవరు చెప్తున్నా సరే రాస్తాను. ఎందుకంటే రాస్తూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంటది. మరి వారి జీవితంలో ఇలా జరిగినప్పుడు వారు చెప్పినటువంటి వాక్యాన్ని నా జీవితానికి నేను అన్వయించుకుంటే దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెడతాడు. నేను రాసుకునేది అది. అది వాక్యము. అది వ్రాయబడినటువంటి వాక్యము నేను అలాగా అభ్యాసం చేయటం జరిగింది. అభ్యాసం అంటే దేవుడు నాకు అలా నేర్పించాడు. ఎందుకంటే నేను ఎక్కువగా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ప్రతి అక్షరం వెనుకున్న ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడటం అంటే ఏంటన్నది గ్రహింపులోనికి తీసుకొని వచ్చినప్పుడు ఇలా రాయడం నేను అలవరుచుకున్నాను. ఆ రాసినటువంటి వాక్యమే మనతో మాట్లాడుతూ ఉంటది. మనతో ముచ్చటిస్తూ ఉంటది. అది మన ప్రాణంలోనికి, అది మన ఆత్మలోనికి, అది మన కీళ్ళలోనికి, అది మన ఎముకల్లోనికి దూరుతూ మన యొక్క అంతరంగాన్ని అది సరిచేస్తూ ఉంటది. ఆ వాక్యము, ఆ వ్రాయబడినటువంటి వాక్యము, విన్న వాక్యాన్ని రాసుకొని మన జీవితంలో పదిలపరుచుకున్నప్పుడు అది విన్న ప్రతి వాక్యం అని కాదు. దేవుడు అక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట అది మన ప్రాణాత్మ శరీరాల్లోనికి వెళ్ళులాగున దేవుడు ఆకర్షించుకుంటాడు. ఎందుకంటే అది మరి వ్రాయబడినటువంటి వాక్యం మన మీద పనిచేస్తది. దేవుని ఆత్మ ఆ విధంగా మన హృదయాల మీద అల్లాడుతూ ఉంటది ఆ రీతిగా. కనుక మరి మన యొక్క దేహము మనది కాదు. ఈ దేహము దేవుని ఆలయం అని వ్రాయబడి ఉంది. అంతేకాకుండా 2 కొరింథీ 6 అధ్యాయం 18 వచనం చూసినట్లయితే అక్కడ మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అని దేవుడు ఇవ్వటం జరిగింది. కదా! మనం జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నాము. ఇక్కడ భూమితో పోల్చుకోవచ్చు మన హృదయాల్ని. కనుక మనం ఆయన ఆలయాలుగా మనం ఉన్నాము కనుక మరి మన ప్రభువు అక్కడ ఏం చెప్తున్నాడు అక్కడ, నేను వారిలో నివసించి సంచరిస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను. వారు నా ప్రజలై ఉంటారు. ఆయన మనలో ఉంటాడు. మనలో నివసిస్తాడు కాబట్టి, మనము ఎక్కడికెళ్తే అక్కడికే మనలోనే ఉండి సంచరిస్తాడంట. అంటే ఏంటి? మనం ఎక్కడికెళ్తే అక్కడ ఆయన మనతోనే ఉంటున్నాడు. మనం ఎవరితో మాట్లాడుతున్నా అక్కడ ఉంటున్నాడు దేవుడు. మనం ఏ పని చేస్తున్నా దేవుడు మనతోనే ఉంటున్నాడు. ఎందుకంటే జీవము కలిగినటువంటి దేవునికి మనం ఒక ఆలయంగా ఉన్నాము. మన హృదయం ఒక ఆలయంగా ఉంది. కనుక దేవుడు అందులో నివసిస్తాను. నేనక్కడ వారితో నివసిస్తాను, వారితో సంచరిస్తాను అని చెప్తున్నటువంటి మాట సత్యమైనటువంటి మాట. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనదది. అది అది మార్పు లేనిది. దేవుడిక్కడ మాట ఇచ్చాడు. అది మరి ఆ మాట ఇచ్చాడు అంటే మన జీవితంలో అది జరుగుతూ ఉన్నది. కనుక మనతోనే ఉండి మనలోనే సంచరిస్తున్నటువంటి దేవుడు ఒకవేళ మనకు వెనక్కి ఒక మనం తొట్రుపోతాము, తొలగిపోతాము అనే స్వరం ఉంటే చాలు సాతానికి వెంటనే మరి సిద్ధపడిపోతాడు. హమ్మయ్య! ఈ బిడ్డ నా బిడ్డ. ఎందుకు? వక్ర మాట, వంకరగా ఒక సైగ చాలు. ఒక చిన్న ఊహ మాట చాలు. హమ్మయ్య! ఆకర్షించుకుంటాకి. వెంటనే మనకి నింపేస్తా ఉంటాడు. ఒకదాని తర్వాత ఒకటి. మనం ఇంక వెనక్కి తిరగలేనటువంటి రీతిలోను. కనుక ఆయన మనలో ఉండి, మనతో ఉండి సంచరిస్తాను. వారి దేవుడని అంటాడు. నా ప్రజలై ఉంటారని. అంతేకాకుండా మీకు తండ్రినై ఉంటానని, మీరు నా కుమారులును, కుమార్తెలై ఉంటారని మరి సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడంట. మనం ఆయన కుమారులమంట, ఆయన కుమార్తెలమంట. ఆయన కుమార్తెలుగా మనల్ని మరి తీసుకున్న తర్వాత
ఆయన సర్వశక్తి కలిగినటువంటి ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది నమ్మదగినది, సత్యమైనది. కనుక మరి దేవుని భయముతో మనం పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు. శరీరమునకును, ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను మనము పవిత్రపరుచుకుంటూ దేవునిలో మనం ముందుకు సాగేవారుగా ఉండాలి. ఏ ఎందుకంటే మరి ఆయన చేత ఆకర్షింపబడినటువంటి వారం మనం. ఏ నరుల మాట మనం అంటే కొన్ని కొన్ని సార్లు ఎదుటి వ్యక్తుల మాటలు మనకి నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని మనకి అంతరంగంలో, హృదయంలో ఎన్నో మరి డౌట్స్ ఉంటూ ఉంటాయి. చదివిన వాక్యం చదువుతూ ఉంటాము. సాతాను మనకు పెడతానే ఉంటది. ఇది నిజమా? ఇది నిజమా? అని. మరి అవ్వని ఎలాగైతే వెంటాడిందో మనకు కూడా అలాగే వెంబడిస్తూనే ఉంటది. ప్రక్కనే ఉంటది. కానీ మనము దేవుని వాక్కుని పట్టుకుని మరి ఖచ్చితంగా దేవుడు సజీవుడై ఉన్నాడు. ఈ మాట ఎందుకంటే మనల కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్వీకరించి ఉన్నాడు. మనలోనే ఉంటాను, మనతోనే సంచరిస్తాను అని అన్నప్పుడు మనకి ఒకసారి అపనమ్మకమైనటువంటి మరి స్వరం మనకు వచ్చినప్పుడు దాన్ని మరి ఆయన మాటతో మనము దాన్ని మరి బెదరగొట్టాలి. ఎందుకంటే దేవుని ఆత్మ యెహోవా పెట్టిన దీపమే మనలో ఉంది కాబట్టి దానిని చూసుకుంటూ మనం ముందుకు సాగువారంగా ఉండాలి. ఎందుకంటే మరి భూమిని నివాస స్థలమగునట్లుగా దేవుడు చేశాడు కాబట్టి రక్షించబడినటువంటి మనము దినము ఆయన సారూప్యంలోనికి వెళ్ళడానికి, ఆయన మనలో నివసించడానికి యోగ్యమైనటువంటి పాత్రలుగా మనము ఉండాలి. ఎందుకంటే ఆయన మనల్ని మరి ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆ విశ్వాసాన్ని మరి ఆయనని కలుసుకునే పర్యంతము మనము ఆయన సారూప్యంలోనికి మారుతూ ఉండటానికి ప్రభు మనకి కృప చూపిస్తాడు. మరి ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు మరి షాలోమ్ చెప్తుంది. మీరు అనుభవాలు అవన్నీ కూడా మీరు షేర్ చేయండి అని. నిజమే. అవన్నీ షేర్ చేస్తూ ఉంటే మరి సాక్ష్యము అనేది మరి హృదయాల్ని మరి కదిలించే విధంగా ఉండాలి. అలా కదిలించే సాక్ష్యాలు వింటున్నప్పుడు మనలో అవి గుచ్చుకొని, అవి ఒక అగ్ని వలె మండుతూ ఉంటాయి. రగులుతూ ఉంటది. ఎందుకంటే విని విడిచిపెట్టి కొట్టుకొని పోయేవారుగా ఉండకుండా, మనం విన్నటువంటి వాక్యాలేంటి, మనం విన్నటువంటి సాక్ష్యాలు మన జీవితంలో కూడా నెరవేర్చబడులాగున మరి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సహవాసాన్ని మనం విడిచిపెట్టుకోకుండా మరి ఇవన్నీ సోర్సెస్ అనమాట మనకి. మనం తప్పిపోకుండా, పడిపోకుండా, దేవునిలో వెనజారకుండా, అవిశ్వాసులం కాకుండా ఉండటం కొరకు దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి అవకాశాలు. ఈ యొక్క మరి 21 డేస్ ఫాస్టింగ్, ఈ జీవ కూడికలు, అదే రీతిగా మరి సహవాస కూడికలు, సంఘాలు మరి ఏదైనప్పటికీ ప్రేయర్ సెల్స్ ఈ మధ్య కాలంలో ఎంతో జరుపుకుంటున్నాయి కదా! ప్రతి చోటాను. మరి అవన్నీ కూడా మన ఆత్మ, మన యొక్క మరి ఈ యొక్క ఆత్మీయ స్థితి చల్లారిపోకుండా ఉండటం కొరకు మరి దేవుడిచ్చినటువంటి మరి అవకాశాలు ఇవన్నీను. కనుక వీటిల్ని మనం సద్వినియోగపరుచుకుంటూ ఆయన సాక్షులుగా ఆయనలో జీవించే కృప ఆయన మనందరికీ దయచేయలాగన ప్రతిదినము ప్రార్థిస్తూ ఆయనలో ముందుకు సాగిపోదాం. ఎందుకంటే మనకి కుటుంబాలున్నాయి. ఎందుకంటే మనకి దేవుడు ఈ లోకంలో మనకి కుటుంబ బాధ్యతలు అప్పగించాడు. అదే రీతిగా మరి సంఘ బాధ్యతలు అప్పగించాడు. అలాగే మనం ఫ్రెండ్స్ మనకుంటారు. హిందూస్ ఉంటారు. మరి ఆత్మీయ స్నేహితులుంటారు. ఇరుగు పొరుగు వారుంటారు. మరి మీకు అక్కడ కాబట్టి మీకెలా ఉంటదో నాకు తెలీదు. కనుక ఇవన్నీ కూడా మనము స్టాండర్డ్‌గా ఉంటూ, దేవునిలో స్థిరంగా ఉంటూ, మనము సాక్షులుగా నిలబడాలి. మరి ఎందుకంటే నిరాకారంగా ఉన్నటువంటి మన జీవితాలకు ఒక ఆకారం ఇచ్చి, ఒక రక్షణ అనుభవం ఇచ్చి, వెనక జారిపోతున్నటువంటి మనల్ని దేవుడు ఆయన కృప చొప్పున ముందుకు నడిపిస్తూ ప్రతి దినము కూడా జారిపోతూనే ఉంటాం మనం ఏదో విషయాల్లోను. కనుక ప్రతి దినము కూడా ఆయన మరి నడిపిస్తూ మరి ఆయనంట పడిపోతున్నటువంటి వారిని చూచి ఆయన ఆగిపోతాడంట అక్కడే. ఆగిపోతాడే. ఎందుకంటే వాక్యంలో ఉంది కదా! నడవలేని పాలిచ్చు వాటి కొరకు నేను మెల్లగా నడుస్తాను. మీరు ముందు వెళ్ళండి అనేసి అంటాడు. అక్కడ యాకోబు మరి గూర్చి చదువుతున్నప్పుడు ఆదికాండంలో. ఆయన ఎక్కడ ఆగిపోతామో మరి అక్కడ ఆగిపోయి మన కొరకు కనిపెడుతూ ఉంటాడంట. కనుక మనము మరి ఆగిపోయిన చోటే మనం ఉండకుండా ముందుకు సాగిపోతూ ప్రతి దినము ఆయనలో ఎదగడానికి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క కృపను బట్టి ప్రతి దినము దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విశ్వాస యాత్రలో మరి ఆత్మీయ యాత్రలో మరి పరిశుద్ధంగా జీవించే విషయంలోనేంటి మరి మరి రక్షణని చేత పట్టుకుని ఆ యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని మరి మీకు కలిగినది గట్టిగా పట్టుకుని ఆ దినం వచ్చే వరకు కూడాను అని లేఖనాల్లో ఉంది. కనుక ఆ యొక్క రాకడ
సమీపించుచుండగా మనకు కలిగినటువంటి వాటిని మనం గట్టిగా పట్టుకుని ఆ రక్షణని, ఆ పరిశుద్ధతని, ఆ విశ్వాసాన్ని, మనల్ని ఆకర్షించిన వాక్యని గట్టిగా పట్టుకుని మనం ముందుకు సాగిపోయే వారంగా ఉన్నాము. అయితే తల్లులుగా, యవన తల్లులుగా ఉన్నటువంటి మరి మీరు, మరి వృద్ధ తల్లులుగా ఉన్నటువంటి మేము కూడా మరి మరి మన కుటుంబాల్లో మన యొక్క మరి స్థితిని బట్టి, మన యొక్క పరిస్థితులు బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి మనము కుటుంబానికి ఒక ఆకర్షణీయంగా మరి ఆకర్షణీయంగా ఆకర్షించబడేవారుగా, ఎందుకంటే ఆయన రూపంలోనికి మనం వెళ్ళాలంటే ఆయన ఎలా జీవిస్తున్నాడో మనము కూడా ఆయన అడుగు జాడల్లో నడిచి వారంగా ఉండాలి. ఆయన జగడమాటడు, కేకలు వేయడు, వీధుల్లో ఆయన స్వరం వినబడదంట. మన స్వరాలు ఎలా ఉంటున్నాయి, మన స్వభావం ఎలా ఉంటుందో గ్రహించుకుంటూ ప్రతి దినము ముందుకు సాగినట్లయితే మన కుటుంబాలు కూడా రక్షణ మార్గంలో నడుస్తూ, మన యొక్క అత్తింటి పుట్టింటి కుటుంబాలు, మన ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసిన వారు కూడా మన ద్వారా ఆకర్షింపబడి మనమే ఒక పత్రికలుగా వారికి మరి కనబడిలాగా ఉండే కృపని దేవుడు మనకిచ్చాడు. ఆ సోర్స్ వాటితోనే మనల్ని ఆయన నింపాడు. మరి వాటితోనే మనల్ని ఆయన నివాస స్థలముగా ఉండునట్లుగా మనల్ని స్థిరపరచడం కొరకు దేవుడు సిద్ధపరిచాడు కనుక మరి ఆయన నివసించే మరి స్థలముగా, మరి నివాస స్థలముగా, మరి అనేకులకు మరి విశ్వాస యాత్రలో ఆకర్షణీయంగా ఉంటూ ఆయన రాకడ పర్యంతము మనకు కలిగింది గట్టిగా పట్టుకుని ముందుకు వెళ్ళే కృప దేవుడు మన అందరి జీవితాల్లో అనుగ్రహించలాగిన కృప చూపించాలని మరి మనం ఆయన్ని వేడుకుందాము. ఆ నిరాకారంగా ఉన్నటువంటి మన జీవితాలకు ఆకారం ఇచ్చి నడిపిస్తున్నాడు కాబట్టి అనేకులు నిరాశ్రయులు, నిరాకారులుగా ఉన్నటువంటి వారి జీవితాలకి వెలుగుగా మనం ఉన్న స్థలాల్లో ఉన్నట్లయితే అది దేవుని అది దేవునికి ఎంతో ఇష్టమైన ప్రీతి పాత్రమైనటువంటి జీవితం. అట్టి జీవితాలు జీవించే కృప మన జీవితాలకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవాదేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలమ్మా.